అండి. చాలామంది చదువుకుంటారు, ఉద్యోగాలు రావాలేదని, లేదా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్పుకోలేక అప్పుల పాలైనమని, చదువు గురించి నా తల్లిదండ్రులు అప్పులు పెట్టి చదివించారని, వేదంతో బాధలతో ఎవరు కూడా కుంగిపోకండి ఫ్రెండ్స్. ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా దేవుడిచ్చిన తెలివితేటలు మీకు ఉన్నప్పుడు, మీ ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడు, మీకు అనేకమైన మార్గాలు ఉన్నప్పుడు, మీరు చదివిన చదువుతో అనేకమైన మార్గాలలో మీరు విజయాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించండి. గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళేమో కూర్చొని తినరు, కష్టపడ్డవాడేమో కడుపుని మార్చుకోడు ఫ్రెండ్స్. ఒకటి, కష్టపడ్డవాడు ఎప్పుడు కూడా పచ్చడి మెతుకులు తిని ఆనందంగా ఉంటాడు. ఉద్యోగం చేసి ఆస్తుపాస్తులు కూడా పెట్టుకొని అన్యాయాలతో అక్రమాలతో కొట్లాడి ఇబ్బందులు పాలైపోయి కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా సంపాదించిన దానికి ఇలువ లేకుండా చాలామంది బ్రతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలా కాకుండా సంపాదన అనేది ఎప్పుడైనా కానీ నీ కష్టార్జితం మీద ఆధారపడ్డప్పుడు, నువ్వు చదివిన చదువు నలుగురికి ఉపయోగపడ్డప్పుడు, నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఒక వ్యాపారం చేయొచ్చు, ఒక వ్యవసాయం చేయొచ్చు, ఒక గురువుగా మారచ్చు. నీ పరిస్థితులు ఎలాంటి అయినా కానీ నువ్వు వేసే గమ్యం నీకు ఎప్పుడూ విలువైనదిగా ఉండాలి. ఓటమి అనేది వచ్చినప్పటికీ కూడా గెలుపు వైపే మీకు అడుగులు పడుతూ ఉండాలి. చదువుకొని చాలామంది ఏమీ లేదు, మేము అప్పుల పాలైపోయినాయి, నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారని నిరుత్సాహపడిపోయి ఇంతే నా జీవితం అని చెప్పేసి ఎన్నో మేము ఉద్యోగాలకు అప్లై చేసినాం, రాలేదు. ఎన్నోసార్లు గవర్నమెంట్ జాబులు కొట్టాలనుకున్నాం, అందలేదు. డ్రైవర్ అయినా కానీ ధనవంతుడే, పని చేసుకునేవాడైనా కానీ పేదవాడైనా యజమాని. ఎందుకనంటే నీకు నెమ్మదినిచ్చి, నీ తెలివితేటలనిచ్చి, నీ కుటుంబానికి నువ్వు ఒక విజయంగా మారినప్పుడు, నీ చదువు నలుగురికి ఉపయోగపడ్డప్పుడు, నీ చదువు వల్ల నిన్ను చూసి ఎంత చదువు చదివిండో చూడరా, వ్యవసాయం చేసుకుంటుండో, వ్యాపారం చేసుకుంటుండో, చిగ్గుపడుకోకుండా ఏ పని చేసినా కానీ తప్పు లేదు అని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకోనండి. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగే చోటనే నీ చదువుని, నీ తెలివిని, నీ విలువ ఉన్న ప్రతిభని ఎప్పుడైతే నువ్వు గుర్తించి నలుగురికి ఉపయోగలాగా చేస్తావో, ఇప్పుడున్న ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అన్నీ ఈ మన సమాజంలో మన చేతిలోనే ఉండి మన చుట్టుపక్కల మనతో ఉన్న వాళ్ళే మనల్ని నమ్మించి మోసం చేస్తున్నప్పటికీ తెలుసుకొని మన పక్కన ఉన్న వాడే మనతో ఉండుకుంటే సెల్ ఫోన్లలో ఫోన్పే చేశాడని, గూగుల్ పే చేశాడని మోసం చేసి మన కళ్ళ ముందే మనల్ని అన్యాయం చేసే రోజులలో మనం ఉన్నప్పుడు మన చదువు ఎప్పుడు ఎదటవాడికి కన్నీళ్లు తుడిచేలాగా ఉండాలి. కానీ తల్లిదండ్రుని బాధ పెట్టేలాగా ఉండకూడదు, కుటుంబ సభ్యులు అన్యాయం చేసేలాగా ఉండకూడదు, నీ పేదరికాన్ని ఎక్కిరించేలాగా ఉండకూడదు. నీ చదువు వల్ల ఎప్పుడు కూడా చదువుకున్నా కానీ ఉద్యోగం లేకపోయినా కానీ కుటుంబానికి అండగా ఉండడు, అవమానపరచుకోకుండా అన్యాయం చేయకోకుండా తల్లిదండ్రులు వెన్నంట పెట్టుకొని ఉండడని కొడుకు కానీ కూతురుగా కానీ సమాజంలో చెప్పుకునే విధంగా ప్రయత్నించను ఫ్రెండ్స్. వ్యాపారం చేసుకుంటే తప్పలేదు, వ్యవసాయం చేసుకుంటే తప్పలేదు, కనీసం పచారీ కొట్టి పెట్టుకున్నా తప్పలేదు ఫ్రెండ్స్. 10 మందికి ఏ రోజైతే నువ్వు సహనం నీ ఇలువని, నీ గౌరవాన్ని, సమస్తాన్ని పెంచింది. నీలో ఉన్న ప్రతిభని గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా నిన్ను చూసి నేర్చుకునేలాగా ఉండాలి. ఏదో మనల్ని పేపర్లో వేసి 10 మందికి తెలియజేయ అవసరం లేదు, టీవీల్లో చూపించి 10 మందికి మనల్ని ఏదో సెలబ్రిటీలు చేయ అవసరం లేదు. నీలో ఉన్న మానవత్వాన్ని, నీలో ఉన్న పనితనాన్ని, నీలో ఉన్న సహన గుణాన్ని, నీలో ఉన్న చదువుకి 10 మందికి ఉపయోగపడే ఒక మార్గాన్ని 10 మందికి నువ్వు చూపించగలిగినప్పుడు, నీవు నీలాగా నిలబడ్డప్పుడు, ఎంత ఓటమైన గెలుపుగా మార్చుకున్నప్పుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు చదువుకునేటప్పుడు నీ ఫ్రెండ్స్ నిన్ను చూసి వేలన చేసిన వాళ్ళు కావచ్చు, తోలనాని వాళ్ళు కావచ్చు, నీతో ఉన్నవాళ్ళు, నీతో చదివిన వాళ్ళు, నీకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు అందరికీ ఉద్యోగాలు రావచ్చు. ఒకవేళ నీకు ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉంటే అంతకంటే విలువైనది నువ్వు సాధించుకోవడానికి ప్రయత్నించాలి. నెలకు వాళ్ళు ₹1,00,000 సంపాదించుకుంటే కనీసం నువ్వు అందులో 10,000 సంపాదించుకున్నా కానీ ప్రశాంతమైన జీవితానికి నువ్వు అర్హుడవై ఉండాలి. ఎందుకంటే భార్యాబిడ్డలతో గడపలేని జీవితం, వ్యర్థంగా ఎంత సంపాదించుకొని తాగి తిరిగే బతుకులు ఎంత ఉండా వేస్ట్ ఫ్రెండ్స్. ఆపదొస్తే పలకరించే వాళ్ళు ఉండరు, కష్టం వస్తే ఓదార్చే వాళ్ళు ఉండరు, అవసరం వచ్చిందని చెప్పుకునే విధానం కూడా ఉండదు. ఎందుకనంటే డబ్బు సంపాదించేవాడు, ఉద్యోగం చేసేవాడు నీకేం కరువురా బాబు అంటారు. ఇప్పుడున్న కాలానికి బెట్టింగ్లని,
ప్యాకెట్లని, క్లబ్బులని, పబ్బులని ఎన్ని రకాలుగా మనుషులు పాడైపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగస్తులు నూటికి కోటికి ఎక్కడో ఒకళ్ళుండి సమాజానికి గౌరవంగా, ఇలువుగా, కుటుంబానికి, భార్య బిడ్డలకి, తల్లిదండ్రులకి ఒక యజమానుడిగా ఉండి సాగుతున్నాడే కావచ్చు. కానీ 190 మంది ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరిని నేను అంటలేదు, కానీ అహంకారంతో, గర్వంతో భార్య బిడ్డలను కోల్పోయి, తల్లిదండ్రులకు దూరం అయిపోయి, సంపాదించుకున్నది మనశ్శాంతి లేక అప్పుల పాలైపోయి, అన్యాయానికి పోయి, స్వార్థానికి ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పేసేసి లోన్లని, అప్పులని, బ్యాంకులని లేని వాటిని ఆశించి ఉన్న వాటిని కూలగొట్టుకొని మనశ్శాంతి లేని బతికేవాళ్ళు ఎంతమంది ఉండారో ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఉద్యోగస్తులు నేను అలాగ ఉంటారన్నట్లు, ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితులకి ఆశలు ఎక్కువ, ఆలోచన తక్కువ, వచ్చే జీతం తక్కువ, ఆకాశానికి వేసే నిచ్చెనలు ఎక్కువ అనేది ప్రతి ఒక్కరు కూడా చాలామంది తెలిసి కొంత తెలియకొంత ఖర్చు పెట్టుకోవచ్చు, అప్పులు చేసుకోవచ్చు. మితిమించిన అప్పులు చేయమాకండి. వ్యర్థమైన జీవితాలకు పోయి మీ బతుకులను పాడు చేసుకోమాకండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.